brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రధాని అమరావతి టూర్ పై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. మే 2 సభ కోసం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో మోదీతో భేటీ అయిన చంద్రబాబు ఏపీ పర్యటనకు సంబంధించిన వివరాలపై చర్చించారు. ఈ క్రమంలో అమరావతిని పీపుల్స్ క్యాపిటల్ గా అభివృద్ధి చేసేందుకు పలు సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మియావాకీ పద్ధతిలో చెట్లు పెంచాలి అన్నారు. దీంతో ఈ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ఇంతకీ ఏంటి మియావాకీ? అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన భేటీలో పోలవరం పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి ఏపీకి బీపీసీఎల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పర్యటనలో శ్రీశైలం సందర్శించాలని మోదీని కోరారు చంద్రబాబు. ఇక అమరావతి నిర్మాణంపై మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. చంద్రబాబుకు కీలక సూచన చేశారు ప్రధాని. రాజధాని ప్రాంతంలో మియావాకీ పద్ధతిలో చెట్లు పెంచాలని సూచించారు. దీంతో ప్రధాని సూచనను అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే విధానాన్నే మియావాకీ పద్ధతి అంటారు. ఈ విధానంలో మొక్కలు త్వరగా పెరగడమే కాకుండా దట్టమైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది. జపాన్ కు చెందిన వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ ఈ విధానాన్ని మొదలుపెట్టారు. ఈ విధానంలో ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో 3 నుంచి 5 మొక్కలు నాటుతారు. ఇందుకోసం ఆ ప్రాంతానికి చెందిన స్థానిక జాతుల మొక్కల్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఉసిరి, మర్రి, వేప, రావి వంటి చెట్లు సాధారణంగా పెరుగుతాయి. అయితే సాధారణంగా అడవులు పెరగడానికి 50 నుండి 100 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ మియావాకీ విధానంలో 10 నుండి 20 సంవత్సరాల్లోనే దట్టమైన అడవి ఏర్పడుతుంది. మొక్కలు కూడా 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. ఈ అడవులు 30 రెట్లు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. ఒక చదరపు మీటర్ మియావాకీ అడవి సంవత్సరానికి 300 నుంచి 500 కిలోల కార్బన్ ను తగ్గిస్తుంది. మియావాకీలో స్థానిక మొక్కలకే ప్రాధాన్యతనిస్తారు. దీంతో అవి పక్షులు, కీటకాలు, చిన్న చిన్న జంతువులకు ఆవాసంగా మారుతుంది. తద్వారా జీవ వైవిధ్యం పెరుగుతుంది. తక్కువ స్థలంలోనే అడవిని పెంచవచ్చు కాబట్టి పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే నగరాల్లో ఉష్ణోగ్రతలను కూడా నియంత్రించవచ్చు. మియావాకీ విధానం పర్యావరణ పరిరక్షణకు అద్భుతమైన విధానమని చెబుతారు. ముఖ్యంగా భారత్లో పట్టణీకరణ, అటవీ నిర్మూలన సమస్యలను ఎదుర్కోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ స్థలంలో పరిమితి ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న ఈ పద్ధతిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో అర్బన్ ఫారెస్ట్ పెంచడానికి మియావాకీని అనుసరిస్తున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఈ పద్ధతిని అమలు చేశారు. విజయవాడలోని కృష్ణానది ఒడ్డున కూడా మియావాకీ అడవిని సృష్టించారు. ఇప్పుడు అమరావతిలో కూడా చెట్ల పెంపకానికి ఈ మియావాకీ పద్ధతిని అనుసరించాలని ప్రధాని మోదీ సూచించడంతో ఈ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రధాని టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ఈ పర్యటనలో సుమారు 1,00,000 కోట్ల రూపాయల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే ప్రధాని చేతుల మీదుగా అమరావతిలో ఫైలాన్ ఆవిష్కరణకు కూడా ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు సర్కార్.